వచ్చినప్పుడు ఏదో పూజకు వచ్చాను ఒకసారి అయ్యప్ప పూజకు వచ్చినప్పుడు చాలా చిన్నవాడు అనుకుంటా విసక్షన్ బట్ మరి ఎట్లా తనలో ట్రిగ్గర్ అయిందో మరి అంత దూరంలో ఉన్న హాలీవుడ్లో ఉండి హైదరాబాద్లో సినిమాల్ని ఎలాగ ఆకర్షితులయ్యో తెలియదు ఇంత నువ్వేనో అన్నమాట దిల్షుక్ అమెరికా దగ్గర అనిపిస్తుంది దిల్షుక్ అంతవరకు సో ఖచ్చితంగా తనకి కావాల్సిన విధంగా తనకున్న హిడెన్ టాలెంట్స్ అటు రైటింగ్ కానివ్వండి అటు డైరెక్షన్ టాలెంట్స్ కానివ్వండి యాక్టింగ్ కెపాసిటీస్ కానివ్వండి ఇన్ని ఉన్న వ్యక్తి ఇంటి పట్టును కూర్చోలేరు ఖచ్చితంగా పరిశ్రమ రావాలి ఇక్కడ అభివృద్ధి చెందాలి ఇక్కడ తన సత్తా చాటుకోవాలి తన జెండా పాతాలి అది అండ్ అలాంటి అవకాశాలు నిండుగా మెండుగా ఉన్నాయి ఇప్పటికే ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోయాడు ఇంకా ఈ సినిమా తర్వాత ఆడవాడ గుండెల్లో మగవాడ గుండెలో స్థానం సంపాదించుకుంటాడు కొంచెం ప్రౌడ్గా అనిపిస్తాడు కాబట్టి నాలాంటి కూడా కొంచెం అలా చూసే అవకాశాలు ఉన్నాయి రైట్ చాలా సంతోషం ఈ సినిమాలో నటించేటువంటి మన సింగ్ గారు వెళ్ళిపోయారా అభిమన్యు సింగ్ గారు సో ఫెంటాస్టిక్ సార్ యు లుక్ సో టఫ్ అండ్ you were given a little comedy also. You did it fantastic. I could gauge with the small expressions. And then Dilip garu manam 30 years Dilip garu eppadi nuncho unnaru Janasena annapudalla ayana mohamu chaala aanandam untundi so jana sainikudu and Prithvi gariki alage ma paata snehituru aa Prithvi garu kuda nenu manaspurtiga na abhinandalu teliyestunanu and very happy prati okkalu అందులో అనుష్క ఆకాంక్ష చాలా గ్లామర్గా కనిపించింది అలాగే కామాక్షి ఇక నేను మర్చిపోలేను పేరు ఈ టచ్ ద్వారా ఇక తన పేరు మర్చిపోలేను అందుకనే తను షేక్ హ్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇక థ్యాంక్స్ అమ్మా కొంచెం అమ్మాయిల పేరు గుర్తుంచుకోవడంలో కొంచెం వీక్ నేను right so you have a great future definitely you will come up and Telugu industry definitely welcomes you for both of you ikkada mana కామాక్షి ఏదో మాట్లాడుతుంటే నా చెవిలో గుసగుసలాడాడు నా మన అనిల్ రావుపుడి ఏం చెప్తాడా ఏంట మళ్ళీ ఏమి వినాల్సి వస్తుంది ఏంటన్నాను కాదండి మన దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో ఉంది అలాంటిది ఏదైనా అమ్మాయికి ఇస్తే బాగుంటుంది కదా అన్నాడు ఓ శభాష్ అన్నాను అంతే చెప్పింది ఇంకేం చెప్పలే మేము ఒట్టుగా ఇంకేమల్లా నేను కుర్రోడు కదా గవ్వుకుని ఏమంటాడు నేను ఏం వినాల్సి వస్తుంది నా బాధ ఉంది అందుకని సో నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా ఓకే సార్ రైట్ ఇక ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఉన్నారు వీళ్ళందరినీ మనిషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియ